మనం ఈ తర్వాత ఎట్లా మనం మాట్లాడుకుందాం, ఏ గ్రూప్ ఆ గ్రూప్ ఆ ఫ్రెండ్స్ మనం మాట్లాడుకుందాం ఎట్లాగూ. మన సంస్థకు సంబంధించినటువంటి సంస్థాగతమైనటువంటి విషయాలు ఇవి. ఈ సంస్థాగతమైన విషయాలన్నింటిలో మీరు పాలు పంచుకోకపోతే అది సంస్థకే నష్టం అవుద్ది. అందువల్ల కాస్త మీరు దృష్టి నిలిపి నేను చెప్తున్న విషయాన్ని ఒకసారి పరికించి ఆలోచించి మీ యొక్క ఆలోచనలు కూడా మాతో పంచుకున్నట్లయితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది వచ్చేసి జనవరి 1వ ఆదివారం కానీ, ఈ 2 డేట్స్ కానీ, ఆ డేట్స్ కాకుండా మరే ఇతర డేట్స్ అయినా కానీ కాక మీరు సూచించినట్లయితే ఆ సూచనల మేరకు ఆ డెసిషన్ మనం ముందుకు తీసుకుని వెళ్ళి ఆ నిర్ణయాల ప్రకారం ముందుకు సాగుదాం. తర్వాత రెండో విషయం, మనం ఒక లోగో తయారు చేసుకున్నాం. ప్రతి సంస్థకు ఒక లోగో ఉంటుంది. ఆ లోగోని తయారు చేసుకున్నాం. ఆ లోగోలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లు మన మిత్రులు చాలామంది మన దృష్టికి తీసుకొచ్చారు, నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చారు, సత్యనారాయణ దృష్టికి తీసుకొచ్చారు, సత్యనారాయణ దృష్టికి కూడా తీసుకొచ్చారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఆ లోగోని మార్చుదాం. ఈ లోగో మనకు తాత్కాలికంగా మనకు ఉన్నటువంటి ఈ లోగోని కొప్పరపు వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు తయారు చేసి పెట్టారు. అది తాత్కాలికం. ఆ లోగోని మీరు కూడా చూడండి, చూసి మీరేమైనా సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ తీసుకొని ఆ సూచనలు సలహాల ప్రకారంగా ఆ లోగోను సరికొత్తగా ఒక మంచి ఆర్టిస్ట్కి ఇచ్చి ఆర్టిస్ట్ చేత దాన్ని తయారు చేయించుకుందాం. కాబట్టి సంస్థకు లోగో అనేది చాలా అవసరం. మన అధికారిక ముద్రిక కింద లెక్క తీసుకోవచ్చు దాన్ని. అందువల్ల లోగో తయారీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన తర్వాతి తరాలు కూడా ఆ లోగోని మన వాళ్ళు బాగా చేశారా ఈ లోగో అని చెప్పుకునే విధంగా మన యొక్క సంస్థ లక్ష్యాలతో పాటు, మన సంస్థ ఆశయాలతో పాటు మన సంస్థ యొక్క స్వరూపాన్ని కూడా ప్రతిబింబించే విధంగా ఆ లోగో ఉండాలి. కాబట్టి అందువల్ల లోగో తయారీలో మీరందరి సలహాలని మేము దయచేసి ఆహ్వానిస్తున్నాం. ఎవరు కూడా దీన్ని ఏ విషయంలో వాళ్ళు చూసుకుంటారు అనేది పెట్టుకోవద్దు. మనం అంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అంతా కలిసి నిర్ణయం తీసుకుంటున్నప్పుడే ఈ సంస్థ మన అందరిది అవుతుంది. మన అందరిది అయినప్పుడే ఈ సంస్థ సుభిక్షంగా ముందుకు సాగుద్ది, నిర్మాణాత్మకంగా ముందుకు సాగుద్ది అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరేమైనా మార్పులు గీర్పులు ఏమైనా చెప్పాల్సి వస్తే చెప్పండి, కొత్త మార్పులు ఏమైనా ఉండాల్సి ఉంటే చెప్పండి. ఇవన్నీ తీసుకొని అవసరమైతే మళ్ళీ ఇంకోసారి ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా జరుపుకొని ఇటువంటి నిర్ణయాలన్నీ మళ్ళీ ఒకసారి పునరాలోచించి మనం పునఃసమీక్షించి మనం నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ మీ ముందు పెట్టవలసిందిగా నిర్వాహక కమిటీ నన్ను ఆదేశించింది కనుక వాళ్ళ ఆదేశాల మేరకు ఈ విషయాలన్నీ మీ ముందు పెడుతున్నాను. మీరు ఆలోచించి ఆ సజెషన్స్, మన గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. ఫార్వర్డ్ మెసేజెస్ వద్దు. సోదరులారా, ఇక్కడ మళ్ళీ మీకు గుర్తు చేయాల్సిన విషయం ఉంటుంది. మన సంస్థ, మన ఆత్మీయ సమ్మేళనం, మన స్నేహం గురించి మనం చదువుకుంటున్నప్పుడు మనం చేసిన విషయాలు ఇప్పుడు ఏంటి అటువంటి విషయాల గురించే ఉండాలి. కానీ రాజకీయాలు, మతాలకు సంబంధించిన విషయాలని దీంట్లో పోస్ట్ చేయవద్దని చెప్పేసి అనేక సార్లు అడ్మిన్స్ విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ఎవరు ఖాతరు చేయకుండా అదే పనిగా పోస్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మతానికి, రాజకీయాలకు సంబంధించి ఎవరి రాజకీయాలు వాళ్ళే, ఎవరి మతాలకు వాళ్ళే. కానీ ఆత్మీయ సమ్మేళనమైనటువంటి ఈ మిత్రాలయంలో మాత్రం వాటికి అతీతంగా ఉంచి మన కార్యక్రమాల వరకు, మన స్నేహం వరకు, మన స్నేహం మరింతగా గుబాళించే విధంగా కార్యక్రమాలను అటువంటి పోస్టింగ్స్ ఏమైనా ఉంటే చేద్దాం. ఫార్వర్డ్ పోస్టింగ్లు ఎక్కువ చేస్తున్నారు. మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి, సంతోషిస్తాం. ఎవరో చెప్పిన ఫార్వర్డ్ పోస్టులన్నీ దాంట్లో వేసేసి ఈజీగా వాటిని అదే పని చేయటం వల్ల ఈ గ్రూప్ పట్ల కొందరు విముఖత చెంది గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన మిత్రులు, మన సహచరులు, మనతో చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా దృష్టికి వచ్చింది అటువంటి సంఘటనలు. అందువలన అటువంటి విషయాలు ఏమీ లేకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ కమిటీ పరంగా మనం చేయవలసిన సూచనలుగా నన్ను ఆదేశించారు. కాబట్టి ఈ సూచనలన్నీ మీ దృష్టికి తీసుకొచ్చి నాకు ఇచ్చిన ఇటువంటి అవకాశానికి నేను ఆనందిస్తూ మీ అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.